సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. మరో కొన్ని గంటల్లో ఐపీఎల్ ఫైనల్ జరగబోతుంది. ఒకవైపు ఆర్సీబీ, మరోవైపు పంజాబ్. రెండు జట్లకు కూడా ఇప్పటిదాకా కప్పు లేదు. 18 ఏళ్ళుగా కప్పు కోసం ఈ రెండు జట్లు తెగ కష్టపడుతున్నాయి. బట్ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మరి ఈ రెండు జట్లలో ఏ జట్టు కప్పు గెలవబోతుంది? ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి చాణక్య మనతో ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ చాణక్య. పంజాబ్ విషయానికి వస్తే క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలోనే ఓడిపోయింది. బట్ మనం నిన్న మ్యాచ్లో చూసుకుంటే ముంబై మీద వాళ్ళు గెలిచిన తీరు క్రికెట్ గురించి కాస్త అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా భయం కలిగించే విధంగా ఆడారు వాళ్ళు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఆ కెప్టెన్సీ కానీ, ఆ ప్లే కానీ, ఆ కంబ్యాక్ కానీ ఎక్సలెంట్గా ఉంది. పంజాబ్ టీం గురించి ఏం ఆలోచన చేస్తారు మీరు? అంతకంటే ముందుగా మీరు చెప్పండి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అయ్యర్ బ్యాటింగ్ చూస్తే ఎవరి మీదో కోపం ఎవరి మీద చూపించినట్టు అనిపించింది నాకు. ఈవెన్ అయిపోయిన తర్వాత కూడా ఆ సెలబ్రేషన్ చూసారా? అవును, చాలా కామ్గా, కూల్గా, ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇవ్వాల్సింది ఇంకా అయిపోలేదు. మన సినిమాటిక్ స్టైల్లో చెప్పాలంటే అభి పిక్చర్ బాకీ మేరే దోస్త్ అన్నట్టు. సో ఆ కైండ్ ఆఫ్ అగ్రెషన్ అనేది కూడా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో అండ్ దాంతోపాటు కూడా ఆ ఫేస్, ఆ సెలబ్రేషన్స్ అనేది కూడా ఏం లేదు. అవును, కప్పు లిఫ్ట్ చేసిన తర్వాత ఆ సెలబ్రేషన్ ఉంటుంది అని ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినట్టు కూడా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ ఓనర్స్ అయినా అండ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ ఓనర్స్ అయినా కానీ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రెండు టీమ్స్కి కూడా సో ఫైనల్కి వచ్చి ఆడిన సందర్భాలు అనేది కూడా ఉన్నాయి. కాకపోతే రెండు టీమ్స్ కూడా ఓడిపోయాయి. కాకపోతే ఈసారి మాత్రం కథ వేరుగా ఉండబోతుంది. అదే మనం చూడబోతున్నాం. సో మీరు చెప్పినట్టు పంజాబ్ బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ ఎవ్రీథింగ్. స్టార్టింగ్లో వర్షం పడుతున్న టైంలో అరే ఈ మ్యాచ్ వాష్డ్ అవుట్ అయిపోయిందంటే పంజాబ్ డైరెక్ట్ క్వాలిఫై టు ద ఫైనల్ అనమాట. అవును. సో అలాంటి టైం అవుతుందేమో అని అనుకున్నాము. కాకపోతే వరుణదేవుడు కరుణించాడు. అంటే ముంబై ఇండియన్స్ వైపు ఏమన్నా ఉన్నాడా అని కూడా అనిపించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళ బ్యాటింగ్ చూస్తుంటే మాత్రం ఒక రకంగా వీళ్ళు 200+ పక్కా పెడతారని చాలామంది అనుకున్నాం. దాని తగ్గట్టే వాళ్ళైతే బ్యాటింగ్ ఆడుతూ వచ్చారు. ఈవెన్ స్టార్టింగ్లో రోహిత్ శర్మ వికెట్ పడిన తర్వాత అయినా కానీ ఎక్కువగా వాళ్ళ రన్స్ అంటే 65 to 70 రన్స్ వరకు పవర్ ప్లేలో రాబట్టుకున్నారు. దెన్ బై గోయింగ్ ఆన్ వాళ్ళ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం కానీ, సో వాళ్ళందరూ కలిసికట్టుగా ఆడడం కానీ, తిలక్ వర్మ చూపించిన అగ్రెషన్ కానీ చాలా సూపర్గా అనిపించింది. దెన్ లేటర్ అప్పుడు అసలైన కథ మొదలైంది. సో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది కూడా మనం చూసాం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో. ఏంటంటే ఒక పక్క వికెట్స్ పడుతున్నాయి కానీ స్కోర్ వస్తూనే ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో సేమ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈవెన్ క్వాలిఫైర్ 2లో ముంబైతో ఆడిన మరి జీటీ మనం చూసాం. జీటీది కూడా సేమ్ సిచ్యువేషన్. ఇది పంజాబ్ నిన్న ఎలా అయితే మ్యాచ్ ఆడిందో సేమ్ అలాంటి సిచ్యువేషన్. కాకపోతే అక్కడ టార్గెట్ అనేది లాస్ట్లో ఒక 25 రన్స్ వరకు కొంచెం ఎక్స్ట్రా రావడంతో సో వాళ్ళు చేస్ చేయలేకపోయారు జీటీ వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా కొట్టిన సిక్సర్స్ని మాత్రం ఖచ్చితంగా కట్టడి చేసేసి 204కి మాత్రం రెస్ట్రిక్ట్ చేశారు. దాంతో కొంచెం ఈజీ అయిపోయింది. సో ఓవర్కి 10 రన్స్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అవును. సో దానికి తగ్గట్టు కన్స్ట్రక్టివ్గా ఆడుతూ వచ్చారు. వికెట్స్ పడినా కానీ ఏం ప్రాబ్లం లేదు, కొడుతూ వస్తే మనము గెలవచ్చు అని అనుకున్నాము. కాకపోతే నెవర్ ఎవర్ మనం ఎప్పుడు చూడండి మనం చూసింది ఏంటంటే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్. దట్ వాస్ అన్ వండర్ఫుల్. చాలా జాగ్రత్తగా అండ్ మనం అతడు సినిమాలో చెప్పినట్టు ఒక గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు నీట్గా ఆడుతూ వచ్చాడు. కానీ లాస్ట్ ఎప్పుడైతే టార్గెట్ దగ్గరికి రీచ్ అవుతున్నారో ఆ టైంలో ఆడిన సిక్సెస్ కానీ, తను చూపించిన బ్యాటింగ్ ఇంటెంట్ కానీ దట్ వాస్ మైండ్ బ్లోయింగ్ అండ్ వండర్ఫుల్. అండ్ ముఖ్యంగా బుమ్రా ఓవర్లో కొట్టిన 2 4ల గురించి అయితే సోషల్ మీడియా మొత్తం అదే వైరల్ అయిపోతూ ఉంది. అసలు బుమ్రాని ఇలా కొట్టొచ్చా, బుమ్రా బౌలింగ్ ఇలా ఆడొచ్చా, ఫస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ చేసి చూపించాడు, ఇలా అందరూ మాట్లాడుతున్నారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీమ్స్లో మనకు వస్తున్నాయి. అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు వస్తుంది. ప్రీవియస్గా డీసీ తరపున శ్రేయస్ అయ్యర్ ఆడేటప్పుడు సేమ్ బుమ్రా ఇలాంటి యార్కర్స్ వేసినప్పుడు సేమ్ ఎలా అయితే బ్యాట్ ఫేస్ను ఓపెన్ చేసి మరి అయితే థర్డ్ మ్యాన్ వైపు నుంచో మరి స్లిప్స్ వైపు నుంచో మరి బాల్ని పంపించాడో సేమ్ అలాగే నిన్న కూడా అదే స్ట్రాటజీ ప్లే చేశాడు. ఏంటంటే యార్కర్ వేసేటప్పుడు ఎవరికైనా కానీ మనము జీటీ మ్యాచ్లో సో వాషింగ్టన్ సుందర్ ఎలా అవుట్ అయ్యామో మనం చూసాం కదా, సాష్టాంగా నమస్కారం చేసేసాడు. ఏం లేదు, అయిపోయింది వికెట్ తీసేసుకో అన్నట్టు ఆ టైప్లో అనిపించింది. కానీ ఇక్కడ మాత్రం నేను వేరు, నా కథ వేరు అన్నట్టు కూడా తనైతే బ్యాటింగ్ చాలా పర్ఫెక్ట్ చూపించాడు. కరెక్ట్గా అలా పంపించేశాడు. సో ఇలా కూడా ఆడచ్చా బుమ్రా బౌలింగ్లో యార్కర్స్కి, మనం అయితే ఇలా ఆడితే బాగుంటుందని చెప్పేసి వేరే వాళ్ళకు ఒక మార్గదర్శకం అయితే ఇచ్చేశాడు. సో బుమ్రా బౌలింగ్లో ఎలా ఆడాలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూస్తే సరిపోతుంది. చాణక్య, ఇప్పుడు దాకా మనం పంజాబ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆర్సీబీ విషయానికి వస్తే ఇక్కడ ఆర్సీబీ ఫస్ట్ నుంచి యాజ్ ఎ టీమ్గా ఆడింది. ఆ జట్టులో చాలామంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు.
కొత్త ప్లేయర్స్ ఉన్నారు, పాత ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఆర్సీబీ అనగానే, కప్ అనగానే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది కోహ్లీ గురించి. రైట్. 18 సంవత్సరాలుగా ఒక ఫ్రాంచైజీకి తన సేవలు అందిస్తూ, ఆ ఫ్రాంచైజీలోనే ఉంటూ, బయట ఎన్ని ఆఫర్స్ వచ్చినా వదిలేసుకుంటూ, ఆ ఫ్రాంచైజీలో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోయిన వ్యక్తి కోహ్లీ. సో, ఒక్కసారి కోహ్లీ ఐపీఎల్ కప్ లిఫ్ట్ చేస్తే చూడాలని కొన్ని కోట్ల హృదయాలు వెయిట్ చేస్తున్నాయన్నమాట. సో, ఆ విజువల్స్ సాధ్యమయ్యే ఛాన్స్ ఉందా? మేబీ ఉండొచ్చు రాజా గారు. హ్మ్. ఎందుకంటే ఇంత అర్లీగా ప్రెడిక్ట్ చేయడం అంటే కొంచెం కష్టమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ ఫైనల్‌లోకి వచ్చి ఉంటే, అప్పుడు ఆర్సీబీ వైపే నేనున్నానని చెప్పిండేవాడిని. ఓకే. కాకపోతే ఇక్కడ పంజాబ్ ఇప్పటివరకు వాళ్ళ కల నెరవేర్చుకోలేదు. హ్మ్. అలాగే ఆర్సీబీ కూడా. హ్మ్. సో, ఇద్దరికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే కంపేర్ చేసుకుంటే పంజాబ్ కంటే బెంగుళూరుకే ఎక్కువ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అది హ్మ్. మనందరికీ తెలిసిందే. కాకపోతే వాళ్ళు లిఫ్ట్ చేయాలనే ఆశ అనేది ఏదో ఉంది. ఒకవేళ ఓడిపోతే అంతకంటే మరొక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనేది కూడా ఉండదు. ఓకే. చరిత్రలో నిలబడిపోయేటట్టు అలా నిలబడిపోతుంది. ఒకవేళ గెలిచినా అంతే. గెలిచినా కూడా అంతే. హ్మ్. సో, అలాంటి ఒక రోలర్ కోస్టర్ రైడ్ మాత్రం మనం ఖచ్చితంగా మ్యాచ్‌లో మాత్రం మనం చూడబోతున్నాము. అండ్ ఆర్సీబీ కల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రతిసారి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ ఫ్యాన్స్ మాట్లాడే ఒక వర్డ్ అయితే ఏముందంటే, సో, ఈసారి కప్ నమ్మదే. హ్మ్. సో, అది ఈసారి మాత్రం వాళ్ళు యూసే చేయలేదు. కాబట్టి అది బాగా కలిసొచ్చినట్టుంది. హ్మ్. కొంచెం ఆపుకుంటే, తట్టుకుంటే హ్మ్. వాళ్ళు అది యూజ్ చేయకుండా ఉంటే కప్ వస్తుందేమో. ఒకసారి లిఫ్ట్ చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరి కల. అండ్ ఫైనల్‌గా ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంది. సో, 2 జట్లలో బలాబలాలేంటి? ఎవరికి ఎడ్జ్ ఉందని మీరు అనుకుంటున్నారు? సో, బిఫోర్ మనం ఆ పాయింట్‌కి వెళ్ళే ముందు, సో, ఆర్సీబీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకుందాం. అండ్ ఆర్సీబీ నాకు ఈ సీజన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా చూసుకుంటా వస్తే ఆర్సీబీలో ఏందంటే ఒకరిద్దరు ప్లేయర్ల మీద డిపెండ్ అవ్వడం, వాళ్ళు ఆడితేనే ఆ జట్టు గెలవడం ఇలా వస్తూ వచ్చింది. బట్ ఇప్పుడు ఫస్ట్ టైము ఆ టీము యాజ్ ఎ టీమ్ ప్లాన్‌తో అందరూ టీమ్‌లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా బాధ్యత తీసుకుంటూ వాళ్ళ రోల్స్ అర్థం చేసుకుంటూ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ టైం ఐపీఎల్‌లో ఆర్సీబీ ఈ విధమైన పెర్ఫార్మెన్స్ చేయడం. సో, ఖచ్చితంగా నేను ఆర్సీబీకే ఎడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటేందంటే ఇక్కడ ఆర్సీబీ బౌలింగ్. రైట్. ఇదివరకు ఆర్సీబీ జట్టులో ఇంత బౌలింగ్‌లో వైవిధ్యం గానీ, ఇన్ని ఆప్షన్స్ గానీ, ఇంత ఖచ్చితమైన లైన్ లెంగ్త్‌తో బౌల్ చేసేవాళ్ళు గానీ నేను చూడలేదు. ఫస్ట్ టైం ఏందంటే హ్యాజిల్‌వుడ్ వాళ్ళకి భువనేశ్వర్ కుమార్ కూడా ఈ సీజన్ యాడ్ అయ్యాడు. రైట్. సో, దయల్ చాలా షార్ప్ అయ్యాడు. సో, అన్ని విధాలా వాళ్ళకి బాగా కలిసొస్తుందన్నమాట. సుయాష్ ఉన్నాడు. సో, అన్నీ గూడా అన్ని విభాగాల్లో పంజాబ్‌తో పోల్చుకుంటే ఆర్సీబీ కాస్త ఎడ్జ్ ఉందని నాకనిపిస్తుంది. మేబీ ఛాన్సెస్ గూడా ఉన్నాయని అనుకుంటున్నాను. ఇదే సందర్భంలోనే పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకే. సో, వాళ్ళ బౌలింగ్ ఎలా చేశారు? అవును. ఆ మీ బౌలింగ్ ఫేవరెట్ కదా! అది బౌలింగ్ కాదు నిప్పులు. యాహ్! నిప్పులు జరిగే బౌలింగ్‌తో ముగ్గురు బౌలర్స్. సో, 3 వికెట్లు అనేది తీసుకున్నారు. అవును. యష్ దయాల్ గాని, భువనేశ్వర్ గాని, దాంతో పాటు కూడా మరి మరి జాష్ హజిల్‌వుడ్ అవును. కానీ వీళ్ళ ముగ్గురు కలిసికట్టుగా బౌలింగ్ చేయడం అనేది కూడా చాలా పాజిటివ్ అనేది కూడా అనిపించింది ఆర్సీబీకి. యాహ్! ఇంకొన్ని గంటల్లో జరగబోతూ ఉన్న ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఈ ఐపీఎల్ 18th ఎడిషన్‌లో అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది. హ్మ్. ఇక్కడ ట్రెమండస్ రికార్డ్ అనేది కూడా ఉండే జట్టు ఏదైనా ఉందంటే అది పంజాబ్‌కి మాత్రమే. ఓకే. ఏంటంటే ఇప్పటివరకు పంజాబ్ అహ్మదాబాద్‌లో ఆడిన ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. ఓహ్! సూపర్. ఇప్పటివరకు ఎన్ని మ్యాచెస్ ఆడారో అన్ని మ్యాచెస్ గెలిచారు. ఇన్‌ఫాక్ట్ నిన్న జరిగిన ముంబైతో మ్యాచ్ అయినా గానీ వాళ్ళు ఎలా గెలిచారో కూడా మనం చూసాం. కాకపోతే వాళ్ళకి కలిసొచ్చే గ్రౌండ్‌లో హ్మ్. వాళ్ళు ఆర్సీబీతో తలబడిపోతున్నారు. వీళ్ళిద్దరూ క్వాలిఫైయర్ 1 ఆడినప్పుడు అది న్యూ చండీగఢ్‌లో ఆడారు. కానీ అక్కడ ఓడిపోయారు. హ్మ్. కాబట్టి ఆల్రెడీ ఈ పిచ్ మీద ఆడిన సందర్భము ప్రీవియస్‌గా అయితే పంజాబ్‌కి ఉంది కాబట్టి సో, ఈ ఫైనల్‌లో కూడా వాళ్ళకు అది అనుకూలంగా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. ఆ కండిషన్స్ కానీ, ఓకే. ఎక్కడ ఆడితే ఎలా వెళ్తుంది అనేది 2 టీమ్స్‌కి ఉంటాయి. కాకపోతే సో, మొన్న ఆడిన మ్యాచ్‌కి అండ్ తర్వాత వెంటనే ఆడిన మ్యాచ్‌కి ఖచ్చితంగా ఆ కండిషన్స్ కండిషన్స్ అలవాటు పడిపోతారు. అవును. అవును. అంటే డ్యూ వస్తుందా రాదా? వర్షం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? ఏంటి అనేది కూడా సో, ఇలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్‌లో పంజాబ్‌కి అయితే కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది. అవును. మనం పంజాబ్ చూసుకుంటే ఆ జట్టు కోచ్‌గా ఎవరున్నారు? యాహ్! రికీ పాంటింగ్. ట్రిక్కీ పాయింటింగ్. ఐసీసీ ట్రోఫీల్లో అంటే డూ ఆర్ డై మ్యాచ్‌ల్లో ఆహ్, పాంటింగ్ ఆట చూసిన తరం ఒకటుంది. యెస్. వాళ్ళని అడిగితే కథలుగా చెప్తారు. యాహ్! సో, అలాంటి వ్యక్తి అక్కడ కోచ్‌గా ఉన్నాడు. తాడో పేడో తేల్చుకోవడానికి రెడీగా ఉన్న కెప్టెన్ అక్కడ శ్రేయస్ శ్రేయస్ అయ్యర్ అయ్యర్ ఉన్నాడు. రెడీగా ఉన్నాడు. హ్మ్. సో, ఆ జట్టు కూడా వాళ్ళ ప్లానింగ్ కూడా అన్నీ కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ బాధ్యత తీసుకుంటూ ఫైనల్ దాకా వచ్చారనమాట. హ్మ్. సో, వాళ్ళకి ఫేవర్ ఉంది. మరోవైపు ఇటు ఆర్సీబీ చూసుకుంటే ఆ జట్టు మీద కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 50+ ఉంది యాహ్! పంజాబ్ మీద.
సో అది కూడా ఇక్కడ వాళ్ళకి ఎడ్జ్ ఉంది. సో ఇంత జర్నీ చేసిన 2 జట్ల మధ్య మన ఫ్యాక్టర్స్ చూసుకుంటే కొన్ని అటు ఉండొచ్చు, కొన్ని ఇటు ఉండొచ్చు గానీ Yeah. బట్ నాకైతే ఆర్‌సీబీ అనిపిస్తుంది. అండ్ ఫైనల్‌గా మీరు చెప్పండి. టాప్ 5 హైయెస్ట్ రన్స్ గెటర్‌లో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడనమాట. హ్మ్. ఈజ్ ఎన్ 614 రన్స్ అయితే కొట్టాడు. ఫస్ట్ ప్లేయర్స్‌లో అవ్వల్లి సాయి సుదర్శన్ ఉన్నాడనమాట. కాబట్టి అలాంటి ట్రెమెండస్ రికార్డు ఉన్న కోహ్లీ ఒక పక్క అయితే, ఇంకొక పక్క అయితే మరి శ్రేయాస్ అయ్యర్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక బిగ్ బ్యాటిల్ అనేది కూడా మనం చూడబోతున్నాము. హ్మ్. క్వాలిఫైర్ 1లో జరిగింది మన ఆర్‌సీబీ అయితే ఈజీగా గెలిచేస్తది అని అనుకుంటే మాత్రం పొరపడతాం అనమాట. ఓకే. ఎందుకంటే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇవ్వడంలో రీసెంట్ టైమ్స్లో మీరు అన్నట్టు కూడా రిక్కీ పాయింటింగ్ అండ్ దాంతోపాటు కూడా శ్రేయాస్ అయ్యర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్. అవును. సో ఇది ముంబై ఇండియన్స్ని ఎలా ఇంటికి పంపించేసిందో కూడా మనం చూసాము. హ్మ్. కాబట్టి అలాంటి వాళ్ళతో సో ఈసారి కొంచెం డేంజర్గా ఉండబోతుంది. ఒక్కసారి గెలిచాం కదా అని చెప్పేసి ఆర్‌సీబీ కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయిందా అయిపోయినట్టు. సో అది వెళ్ళకూడదు. మీరు చాలా తెలివిగా మీ టీం ఏదో చెప్పట్లా. అన్నీ చెప్తున్నారు. లేదు నేను చెప్తున్నాను కదా 50-50 ఉంది. కాదు. నాకు ఒక స్టాండ్ తీసుకొని ఈ టీంకి ఎడ్జ్ ఉంటుందని మీ డిసిషన్ ఏదో చెప్పాలా. ఓకే. మీరు ఇలా అడుగుతున్నారు కాబట్టి సో ఒకసారి ఫస్ట్ ఆర్‌సీబీ విషయానికి వచ్చేస్తే బ్యాటింగ్ విషయంలోను, అటు బౌలింగ్ విషయంలోను అండ్ మిడిల్ ఆర్డర్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తోంది. అండ్ ఇలాంటి టైంలో ఆ టీంని సో కొంచెం ఓడించడం చాలా కష్టం. హ్మ్. సో బౌలింగ్లో వాళ్ళు ఎలాంటి రికార్డు ఉందో మనందరికీ తెలుసు. వాళ్ళ ముగ్గురు ఉన్నారు. దాంతోపాటు సుయేష్ శర్మ అని కూడా మీరు చెప్పారు. బ్యాటింగ్ విషయంలో ఆల్రెడీ కోహ్లీ ఉన్నాడు. మొన్న వచ్చిన మయాంక్ అగర్వాల్ ఆడుతూ ఉన్నాడు. ఎవ్వరు వచ్చినా కానీ సో వాళ్ళకి తగ్గట్టు ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఇంకో పక్క పంజాబ్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకి డిఫరెన్స్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ విషయంలో పంజాబ్కి మాత్రం కాస్త ఎడ్జ్ ఉంది. రెబు సిమ్రాన్ కానీ ఆర్య కానీ. సో వాళ్ళిద్దరూ చాలా చక్కటి స్టార్ట్ ఇస్తుండడం. సో ఇక్కడ వీళ్ళు అంటే ఆర్‌సీబీకి మంచి స్టార్ట్ దక్కకపోవడం వీళ్ళతో కంపేర్ చేసుకుంటే అది కొంచెం మైనస్గా అనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్ అయితే ఆర్‌సీబీకి చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళకైతే మిడిల్ ఆర్డర్లో కొంచెం షేకీగా అనిపిస్తుంది. అయ్యర్ తప్పిస్తే వేరే వాళ్ళు కూడా అంతగా అంటే సహకారం ఇచ్చే వాళ్ళు అంతగా దొరకట్లేదు బిగ్ ఆడడానికి. కమింగ్ టు ద బౌలింగ్ విషయానికి వచ్చేటప్పటికి అబ్వియస్లీ బౌలింగ్ ఆర్‌సీబీకే మనం ఇచ్చేస్తాం. వాళ్ళు ఎలాంటి బౌలర్స్ మనందరికీ తెలుసు. అండ్ ఇక్కడ పంజాబ్ విషయానికి వచ్చేటప్పటికి మన లాస్ట్ మ్యాచ్ నుంచి మనం జేమిసన్ ఆడడం మనం చూస్తున్నాము. సో 6 feet 8 inches టాల్ బౌలర్ అండ్ ఎలాంటి బౌలింగ్ వేస్తాడో కూడా మనం చూసాము. దాంతోపాటు కూడా హర్షదీప్ సింగ్ అహ్మదాబాద్ పిచ్లో మెయిన్గా స్వింగ్ రాబట్టడం చాలా కష్టం. సో నిన్న వేసిన బౌలింగ్లో కూడా చాలా చక్కటి స్వింగ్ అనేది రాబడుతూ ఉన్నాడు. కొంచెం డేంజరస్గా కూడా కనిపించాడు. కాబట్టి ఇక్కడ భువనేశ్వర్కి అండ్ హర్షదీప్ సింగ్కి ఒక చిన్న సైజ్ బ్యాటిల్ మనం చూడబోతున్నాము. ఇలాంటి బ్యాటిల్స్ అయితే మనం చూడబోతున్నాం. కాకపోతే ఈసారి పంజాబ్ గెలిస్తే చూడాలని నాకెందుకు అనిపిస్తుంది. అండ్ ఆర్‌సీబీకి అయితే మీరున్నారు కాబట్టి సో ఇంకో పక్క పంజాబ్కి నేను సపోర్ట్ చేయాలి కాబట్టి సో పంజాబ్ గెలిస్తే మరి 18 ఏళ్ల కళ వీళ్ళకైనా సో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్. మీరు ఇందాక చెప్పారు ఈ మ్యాచ్ కోహ్లీ వర్సెస్ అయ్యర్ అని మనం అనుకోవచ్చు అని చెప్పేసి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యూచర్ కెప్టెన్గా ఇండియాకి ఫ్యూచర్ కెప్టెన్గా కోహ్లీ వారసుడు అయ్యర్ మాత్రమే అని చెప్పేసి ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పి ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఎస్, ఈ మాట నడవడం అనేది కూడా కొంచెం కరెక్టే. ఎందుకంటే తన బ్యాటింగ్ ఇంటెంట్ ఏదో మనం చూస్తున్నాము. దాంతోపాటు సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంది. సీనియర్స్తో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐపీఎల్ ట్రోఫీస్ తెచ్చిన ఒక క్యాపబిలిటీ అనేది కూడా ఉంది. ఇండియన్ టీంలో సో తను ఆడిన విధానం మెయిన్గా అయితే వైట్ బాల్ క్రికెట్లో తనకంటూ ఒక ట్రెమెండస్ రికార్డ్ అనేది కూడా ఉంది. అండ్ ఇంకొక రెడ్ బాల్ క్రికెట్ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ కొంచెం షేక్ అవుతున్నాడేమో. కానీ సో మరి ఇండియన్ పిచ్చెస్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం శ్రేయస్ అయ్యర్ చాలా చక్కగా ఆడుతున్నాడు. ఈవెన్ టెస్ట్ అయినా కానీ లేకపోతే వైట్ బాల్ క్రికెట్లో అయినా. కాబట్టి ఇప్పుడైతే గిల్ని వారసుడుగా చూడాలి అని చెప్పేసి ఒక టీమ్ మేనేజ్మెంట్, ఎందుకంటే తనకున్న ఏజ్ ప్రకారము తననైతే ముందుకు పుష్ చేస్తుంది. ఒక్కవేళ సో ఇప్పుడు వెళ్తూ ఉన్న ఇంగ్లాండ్ మ్యాచెస్ అంటే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో మాత్రం ఘోర పరాభవం కానీ ఇలాంటిది ఏదన్నా వచ్చింది అని అంటే సో అప్పుడు గిల్ మీద నమ్మకాన్ని కాస్త ఇంకొకరి మీదకి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అలాంటి టైంలో అప్పుడు శ్రేయస్ అయ్యర్ మెయిన్ కీ రోల్ ప్లే చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆ రోజు టీమ్ని సెలెక్ట్ చేసిన టైంలో కూడా శ్రేయస్ అయ్యర్ని ఎందుకు తీసుకోలేదు, తను రెడ్ బాల్ క్రికెట్లో కూడా చక్కగా ఆడుతున్నాడు కదా ఏంటి అని చెప్పి రిపోర్టర్ అడిగినప్పుడు అజిత్ అగర్కర్ మేము అంటే మీరు అనుకున్నట్టే మేము అకామిడేట్ చేయలేకపోయాం అందుకే శ్రేయస్ అయ్యర్ని మేము తీసుకోలేదు అని అన్నాను. కాకపోతే మెయిన్ రీజన్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీలో రికార్డ్ అనేది చక్కగా లేదనమాట. అందుకోసం అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేయలేదు. సో దాని తర్వాత మనం ఆడే మరి సిరీస్ అన్ని కూడా ఇండియాలో జరగబోతున్నాయి ఎక్కువగా. సో కాబట్టి ఆ టైంలో పక్కా రెడ్ బాల్ క్రికెట్లో కూడా మరి శ్రేయస్ అయ్యర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనము ఇది
అంటే విరాట్ కోహ్లీ యొక్క వారసుడు శ్రేయస్ అయ్యర్ అని చెప్పడం అనేది కూడా కొంచెం అర్లీ జడ్జ్మెంట్ అయిపోతుంది. ఓకే. కానీ నిన్న ఆడిన ఆట చూసేటప్పటికి మరో కోహ్లీ మాత్రం పక్కా అందరికీ కనిపించే ఉంటాడు. కూల్ కాంపోజ్డ్గా అవును. అంటే ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడం కానీ టార్గెట్ ఎంతున్నా కానీ సాధించవచ్చు అని చెప్పేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ విజయం పదం వైపు మరి తీసుకొని వచ్చిన విధానం శ్రేయస్ అయ్యర్ని. అందుకే అందరి వైపు అంటే అందరి చూపు శ్రేయస్ అయ్యర్ వైపు వెళ్ళింది. ఓకే చెనక్క, మీరు వచ్చేసి పంజాబ్ అంటున్నారు, నేను వచ్చేసి ఆర్సీబీ అంటున్నాను. ఎలాగో కొన్ని గంటల్లో ఫైనల్ జరగబోతుంది. ఫైనల్ అయిపోయాక ఏ జట్టు కప్పు గెలుస్తుందో చూసి తర్వాత మళ్ళీ మనం ఒక మంచి ఇంటర్వ్యూ పెట్టుకుందాం. యా, థ్యాంక్ యూ.